దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశంలో సరికొత్తగా వినూత్న తరహా ఒక ట్రెండ్ మొదలైంది. యువత పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక ఉద్యమం లాంటి ఊపు అనేది కనిపిస్తోంది. గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్లని సొంతం చేసుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక ప్రభంజనంలా కనిపిస్తోంది, సంచలనం సృష్టిస్తోంది. ఎందుకని ఇది జెన్జీ మూవ్మెంట్ గా అభివర్ణిస్తున్నారు? యువత ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, మనం వెరీ రీసెంట్ గా తమిళనాడులో విజయ్ ఎన్నికకి సంబంధించి ఆయన సీఎం గా వచ్చినటువంటి దాన్నే మనం ఒక ప్రభంజనం లాగా అనుకున్నాము. యూత్ అంతా అటువైపు అట్రాక్ట్ అయ్యారు అనుకుంటే, అంతకు మించినటువంటి ఒక ట్రెండ్, ఒక ఉద్యమం లాగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది కాక్రోచ్ జనతా పార్టీ గురించి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ అంటే మీకు ఏమనిపిస్తోంది సార్ ఈ ట్రెండ్ చూస్తుంటే? కవిత, నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను. ఆర్థికాభివృద్ధి కావాలి, కొంత జరుగుతోంది, కానీ నమూనా మారాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువత, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత, వారికి ఫలితాలు అందేట్టుగా మా జీవితం బాగుపడుతుంది, మాకు మంచి నైపుణ్యం అన్నది, సంపాదించే శక్తి వస్తుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి, మరి కొన్ని సంవత్సరాలు కష్టపడితే మేము చాలా మంచి జీవితాన్ని నిర్వహించగలం నమ్మకాన్ని కలిగించే ఆర్థిక వ్యవస్థ కావాలి. మనకు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది, మరుగు సదుపాయాల కల్పన జరుగుతోంది, జాతీయ స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది, ఆర్థిక ప్రగతి కనిపిస్తోంది. కానీ సామాన్యుల జీవితాలని విశేషంగా ప్రభావితం చేసేంత లేదు, ఇంక్లూజివ్ గ్రోత్ లేదు. దానివల్ల ఏమవుతుంది? ఓ పక్కనేమో ఆశలు పెరుగుతున్నాయి, సోషల్ మీడియా, టెలివిజన్, 24 అవర్ టీవీ, తర్వాత ఈ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, వీటితో ఏంటంటే ఎంత అందమైన జీవితం సాధ్యమో కనిపిస్తుంది. పూర్వంలా కాదు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కూడా మన కళ్ళకి వెంటనే మారుమూల పల్లెటూరులో ఉన్నా కూడా మనకి కనిపిస్తుంది, ఆశలు కనిపిస్తున్నాయి. కానీ అవకాశాలు ఆశలు తగ్గట్టుగా పెరగట్లా. అంచేత రాజకీయ అస్థిరత్వం, మరి సమాజంలో అశాంతి, ఆర్థికంగా ఇబ్బందులు అనివార్యం దీన్ని మార్చకపోతే. అందుకే చాలా కాలం నుంచి నేను వాదిస్తున్నాను, ఒకటి మంచి ప్రమాణాల పాఠశాల విద్య, అసలు స్కూల్ విద్య మంచి ప్రమాణాన్ని లేకపోతే, ఆ పిల్లల నైపుణ్యాన్ని పెంచకపోతే, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి, నగరాల్లో కాస్త జీవన ప్రమాణాలను పెంచడం, ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ, నా బతుకు భవిష్యత్తులో బాగుంటుంది విశ్వాసాన్ని కలిగించడం, కొంతమేరకన్నా చట్టబద్ధ పాలన, బడితోని వాడిదే బరి కాకుండా, ఇవి కనీసం ఇది చేయకుండా మనం ప్రస్తుతం నమూనానే కొనసాగిస్తే 30-40 కోట్లతో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, డబ్బులు పంచుతున్నాం, తాత్కాలికమైన తేడాలతో మభ్య పెడుతున్నాం, మళ్ళీ ఎడాపెడ డబ్బులు సంపాదిస్తున్నాం, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి, కొంత అభివృద్ధిని సాధిస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో ఒక మనం గమనించినటువంటి అంతర్లీనంగా అసంతృప్తి గూడుకట్టున్నది. అందుకనే తమిళనాడు లాంటి రాష్ట్రంలో బాగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, కాస్త వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినా కూడా ఈ అసంతృప్తి జ్వాలలు యువతలు, జెన్జీ మీరు అన్నారే, ఆ జ్వాలలో ఒక అవకాశం దొరికినప్పుడు ఆ మార్గానికి వెళ్ళారు. కాబట్టి దేశం అంతా కూడా రాజకీయ పార్టీలు మేలుకోవాలి. ఆర్థికాభివృద్ధి కోసం గట్టిగా పట్టుబడే పార్టీలేమో ఆర్థికాభివృద్ధి ఒక్కటే చాలదు, అందరినీ కలుపుకునే అభివృద్ధి కావాలి, నమూనా మార్చాలి. సంక్షేమమే పరమావధి అనుకునే పార్టీలు ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, తాత్కాలికమైన సాయం చేయడం కాదు, దీర్ఘకాలంగా జీవితాలు బాగుపడాలంటే ఆర్థికాభివృద్ధి అందరినీ కలిగిపోయేటువంటిది కలవాలి చెప్పని రెండు పక్కల కూడా అన్ని పార్టీలు కలిసిపోవాలి. మనకేమవుతుందంటే రాజకీయం, అధికార క్రీడ మన మీడియాలో కానీ, మన సోషల్ మీడియాలో కానీ పొద్దున సాయంత్రం దాకా ఈ పార్టీ ఆ పార్టీ, అలా పక్షపాత రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మౌలికమైనటువంటి ఆర్థిక సామాజిక సమస్య సమాజంలో ఉన్నది, దాన్ని అధిగమించగలం, దానికోసం ఏకాభిప్రాయం కావాలి. ఈ యువతలో ఉన్న ఎనర్జీని, ఈ ఆర్తిని మనం సరైన మార్గాన్ని మళ్లించాలి. సో ఇది ప్రాపర్ లైన్స్ లోనే వెళ్తోంది అనిపించింది అసలు మీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది? జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒకటి అప్పటికప్పుడు పుట్టినటువంటి పార్టీ, ఏఐతో తీసుకున్నారు, లేకుంటే కాన్వాతో జనరేట్ చేసుకున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకున్నారు. బట్ దీన్ని మనం మెయిన్ స్ట్రీమ్ లో డైరెక్ట్ గా చూసేంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందా? అలాంటి రివల్యూషన్ తీసుకొస్తుంది అనిపిస్తుందా సార్? ముందు
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను గురించి. అది అనుచితమైన వ్యాఖ్యలు, అదుపు తప్పిన వ్యాఖ్యలు, తొందరపాటుతో చేసిన వ్యాఖ్యలు. కొంతమంది ప్రైవేట్ సంభాషణలో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా, అన్ని అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా, సమాజంలో సమన్వయం లేకుండా. ఆ రకంగా కీలక స్థానాల్లో ఉన్నారు. రాజకీయంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, మీడియాలో కావచ్చు, పౌర సమాజంలో కావచ్చు, నోటుకొచ్చినట్టు ఏకపక్షంగా మాట్లాడడం ఎంత ప్రమాదకరమో మనకు స్పష్టంగా రుజువు చేసింది. నేను తర్వాత విన్నాను, ప్రధాన న్యాయమూర్తి గారు క్షమాపణ చెప్పారు, మన్నించండి చెప్పని. కనీసం వక్రీకరించారు అనేది కూడా ఉంది. అది కనీసం ఇది ఒక కాషనరీ టేల్ అంటాం. అంటే 10 మందికి అవాకులు చెవాకులు నోటుకొచ్చిన దుర్భాషలాడటం, తోడనాడటం, అదుపు లేకుండా ప్రవర్తించటం, కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు అలా చేస్తే ఎంత ప్రమాదం ఉంచుకొస్తుందో చెప్పినది అర్థమైనట్టయితే కనీసం కొంతవరకు ఫలితాలు ఇస్తుంది. ఇక రెండోది, నేను ఈ సోషల్ మీడియాలో ఇది చూడలే. నేను నాకు నా బృందం నా దృష్టి తీసుకొచ్చింది, మీలాంటి వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నారు. కానీ మనం ఏంటంటే అధికార క్రీడ పరమావధిగా ఉన్న రాజకీయంలో ఉన్నాం. మన సమాజంలో ఒక 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మనకి వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా, వీడికి లాభం వాడికి లాభం ఆలోచిస్తున్నాం. కానీ మనకి లాభం ఏంటి? పౌరులంగా, పన్ను కట్టే వాళ్ళంగా, ఓటు వేసే వాళ్ళంగా మన పిల్లల భవిష్యత్తు ఏంటన్న దాని మీద దృష్టి పెద్దగా పెట్టట్లా. ఎంతసేపటికి ప్రతిదాన్ని ఒక పక్షపాత రాజకీయ కోణం నుంచి, రాజకీయ కోణంలో చూడాలి. రాజకీయ కోణం అంటే నేను పన్నులు కడుతున్నాను, ఓటు వేస్తున్నాను, నా బతుకుల్ని, నా సమిష్టి అవసరాలని తీర్చేందుకు, నా పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ఏ నిర్ణయాలు జరుగుతున్నాయి, పర్యవసనం ఎట్లా ఉంది, అది నిజమైన రాజకీయం. వీడు గెలుస్తాడా ఆడు గెలుస్తాడా, ఇది నిజమైన రాజకీయం కాదు. ఇది పక్షపాత రాజకీయం, కుహన రాజకీయం. ఇది అధికార క్రీడే రాజకీయం అనుకుంటే అంతకంటే పొరపాట్లేదు. కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటాయి, అనివార్యం. అది దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. దాని వెనకాల ఉన్న ఆర్తిని గమనించాలి. యువతలో, దేశంలో అన్ని ప్రాంతాల్లో కులం, మతం, ప్రాంతం, భాష నిమిత్తం లేకుండా అందరిలో కూడా ఒక కొంత ఆవేదన, కొంత కసి, కొంత కోపం ఉన్నాయి. వాళ్ళు ఏ పాపం ఎరగకుండా, వాళ్ళ తప్పేం లేకుండా వాళ్ళకి మంచి ప్రమాణాలు ఇచ్చి అందకుండా చేసింది ఈ వ్యవస్థ, నైపుణ్యం లేకుండా చేసింది ఈ వ్యవస్థ. అందుకని ఇంజనీరింగ్ చదివాలనుకోండి, 15 లక్షల మంది ఇంజనీరింగ్ చదివితే డిగ్రీ ఉంటుంది, కానీ దానిలో 1.5 లక్షన్నర 2 లక్షల మందికి కాస్త ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉందని అందరూ చెప్తున్నారు. ఎన్నో సర్వేలు రుజువు చేసినాయి. కాగితమే డిగ్రీ ఉందంతే. మన రాజకీయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని పార్టీలు కూడా మభ్యపెట్టి ప్రజల్ని, మీకేదో గొప్ప భవిష్యత్తుని మేము ఇస్తున్నాము, గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరండి. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, వాళ్ళు ఏమన్నారు, జాబ్ క్యాలెండర్. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి. అంటే ఉన్న కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు 100-200 ఉంటే లక్షల మందికి ఉపాధి కలిగిస్తుందనే భ్రమని కలిగించి దాని మీద కోలాహలాన్ని సృష్టించి యువతని మభ్యపెడుతున్నారు. కానీ చివరికి ఏమవుతుంది, ఆ 100 ఉద్యోగాలే ఉండేది, మరి లక్షల మంది పోటీ పడతారు, మిగతా వాళ్ళతో ఏమవుతారు? మార్కెట్లో మనకు కావాల్సిన వస్తువులు సేవలన్నీ మార్కెట్లో అంతాను. ఇప్పుడు మీరు మనం చర్చించుకుంటున్నాం, ప్రజల్లో కాస్త ఆలోచన పెంచాలి, కొన్ని వాస్తవాల ఆధారంగా కొన్ని నిర్ణయాలకు ప్రజలు రావాలని ఒక సేవని మీరు అందిస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు, మీ ఛానల్ చేస్తుంది, గవర్నమెంట్ చేయట్లా. ఇప్పుడు మనం వేసుకునే దుస్తులు కావచ్చు, ఆ జేబులో ఉన్న పెన్ కావచ్చు, చేతుకున్న వాచ్ కావచ్చు, వాడే మొబైల్ ఫోన్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ చేయట్లా. ఇవన్నీ చేస్తుంది మార్కెట్. ఉత్పత్తి ఎక్కడ జరిగితే ఉపాధి అక్కడ ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఉత్పత్తి జరగని చోట ప్రభుత్వంలో ఉపాధి ఉంటుంది అనుకుంటున్నాం. ఉపాధి ఎట్లా వస్తుంది? సమాజ అవసరాలను కనుక నేను తీరిస్తే, సమాజంలో ఒక సేవ కానీ వస్తువు కానీ అవసరమైతే మంచి నాణ్యత కలది, పోటీకి తట్టుకునేది, మంచి ధరకి నేను అందించగలిగితే, దాన్ని అమ్ముకుంటే వచ్చే ఆదాయం నాకు ఉపాధి అవుతుంది. సమాజానికి అవసరాలు తీరుతాయి. అవసరాలు తీర్చని ఉపాధి సాధ్యం కాదు. ఈ పార్టీలు ఈ మాట చెప్పకుండా, దానికోసం బాటలు వేయకుండా, పునాదులు వేయకుండా భ్రమలు కల్పించి, ఏదో ఉద్యోగాలు మేము ఇచ్చేస్తాము గవర్నమెంట్లో, నీకు డిగ్రీ పుచ్చుకుంటే బిడ్డ నీకు ఉద్యోగం వచ్చేస్తుందన్న భ్రమలు కలిగించి నిరాశను మరింత పెంచుతున్నారు. ఈ నమూనా నుంచి నిజాయితీగా అధికారాన్ని వికేంద్రీకరించడం, చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆర్థిక కేంద్రాలుగా మార్చి వేలాది మంది అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి మార్గాన్ని కల్పించడం, మంచి ప్రమాణాల పాఠశాల విద్య నైపుణ్యాన్ని ఇవ్వటము, మంచి ఆరోగ్యాన్ని అందించడము, నగరాల్లో పట్టణాల్లో గృహవసతి మిగతా వాటి కోసం దీర్ఘకాలంగా ఏర్పాట్లు చేయటము, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన సమాజంలో 100కి 90 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. నెల జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు, రెక్కడితే గంట ఒక్కడని వాడు.
ఉమ్, మన వ్యవస్థ అంతా 100కి 10 మందిని కూర్చే పనిచేస్తుంది సంఘటిత రంగంలో ఉన్నవాడు. ఈ 90% అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని సంఘటిత రంగంలోకి తీసుకురాకుండా, ఒక జీవితంలో భద్రత లేకుండా, కష్టపడ్డా కూడా కొన్నేళ్లకి నా జీవితం బాగుపడుతుందనే విశ్వాసం లేకుండా ఉంటే, అటు ఒక పక్కన నిరాశ నిస్పృహ, మరో పక్కన కసి కోపం, ఇవి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తాయి. అంచేత పక్షపాత రాజకీయ దృష్టిలో ఆలోచించుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ మనకు అనవసరం. మనకు కావాల్సింది మన భవిష్యత్తుకి బాటలు ఎట్లా పడుతున్నాయి. ఆ మార్గాన్ని కనుక మళ్లించగలిగినట్లయితే చర్చని ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అలా కాకుండా కేవలం ఆశలు రేకెత్తించి, పార్టీల మధ్య ద్వేషాన్ని రేకెత్తించి, ఇది వాడికి వీడికి మధ్య పోరాటంలో మనల్ని సమిధులు చేసినట్టయితే ఇది అనవసరంగా అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఒక సెటైరికల్ గా, ఒక సర్కాస్టిక్ గా స్టార్ట్ అయినటువంటి, అనౌన్స్ చేసినటువంటి ఒక పార్టీ, దాంట్లో కూడా మేము ఇందులో మెంబర్షిప్ లను తీసుకుంటున్నాం, ఒక డ్రైవ్, మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి అంటే అందులో యాడ్ అయిపోతున్నారు మెంబర్స్ గా. అట్ ద సేమ్ టైం ఫాలోవర్లుగా పెరుగుతున్నారు. ట్విట్టర్ లో కావచ్చు, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఇంతలా పెరిగిపోతున్నారు అంటే ఇక్కడ ప్రాపర్ గా వాళ్ళు ఇచ్చుకున్నటువంటి డెఫినేషన్ కూడా కనిపించట్లేదు. మీరు లేజీగా ఉండాలి, రోజుకు 10-12 గంటలు మొబైల్లో ఉండండి, మీరు యాక్టివ్ గా ఉండండి, క్వశ్చన్ చేయండి. ఈ లేజినెస్ తో పాటుగా డెమోక్రటిక్ గా ఉండాలి, లేకుంటే సోషలిస్ట్ యాంగిల్ ఉండాలి అనేది ఉంది. కానీ కన్స్ట్రక్టివ్ గా ఎలా తీసుకెళ్లాలి అనేది, ఏదో ఒక చిన్న ఆధారం, ఒక ఊతం దొరికితే చాలు ఫాలో అవడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేటువంటి యూత్ అక్కడ కనిపిస్తోంది. యూత్ ఫోర్స్ అనేది కోట్లలో కనిపిస్తోంది. బట్ ప్రాపర్ గా డ్రైవ్ చేసే దిశగా వీళ్ళకి ఆ మెకానిజం ఉందనిపిస్తోందా సార్? ఇప్పుడు మనం ఎజెండాని యువత, నిరుద్యోగ యువత ముఖ్యంగా సృష్టించలేదని మనం వాపోవటం పొరపాటు. అది వారి బాధ్యత కాదు. యువత తమ మనసులో ఉన్న అశాంతిని, కసిని, ఆవేశాన్ని, కొంత నిస్పృహ, నిరాశని వ్యక్తం చేస్తున్నారు. దానికి ఒక మార్గాన్ని చూపెట్టి ఎజెండాను సృష్టించే బాధ్యత సమాజంలో, పౌర సమాజంలో నాయకత్వం ఇచ్చేవాళ్ళది, రాజకీయ పార్టీలది, చట్టసభలది. చట్టసభలు, రాజకీయ పార్టీలకు మనం ఓటు వేసి వాళ్ళు కూర్చోబెట్టి పనులు కడుతుంటే వాళ్ళు ఏం చేయాలో ఆలోచించకుండా నువ్వు ఆలోచించాలని నువ్వు చెప్పలేదని చెప్పండి ఎట్లా? ప్రజలు స్పష్టంగా భావన వ్యక్తం చేస్తున్నారు. ఏమండి, మీరు చేస్తున్నది మాకు చాలటం లేదు, మా జీవితాలను తాకటం లేదు, నాకు బాధ కలుగుతోంది, నాకు ఆందోళన ఉన్నదని చెప్పాను. ఆ ఆందోళనకి, ఆ బాధకి ఒక మార్గాన్ని చూపెట్టి పరిష్కారాన్ని చూపెట్టే బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది, పౌర సమాజంలో మీది, నాది కూడా. నేను కేవలం అధికారంలో పార్టీలది అంటలా, ప్రభుత్వాలది అంటలా, పౌర సమాజంలో ఉన్న మన అందరి నిర్మాణాత్మక మార్గం చూపెట్టే బాధ్యత. కాబట్టి ఆ యువతను నిందించడం నన్ను ఒప్పుకోను. మనం చూడాల్సిన యువత నుంచి నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆందోళన, భవిష్యత్తు బాగుండాలన్న ఆశ, కోరిక కనిపిస్తున్నాయి. అది అనుకున్నంత స్థాయిలో జరగటం లేదు. మనం దానికి ఒక మార్గాన్ని చూపెట్టడం ఒకటి, ఒక నమ్మదగిన మార్గాన్ని, నిర్దిష్టమైన మార్గాన్ని, నేను కష్టపడితే నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసాన్ని కలిగించే మార్గాన్ని. రెండో పక్కన అద్భుతాలు ఏమి జరగవు. మానవ సమాజంలో ఒక బటన్ నొక్కితేనో, లేకపోతే స్విచ్ చేస్తేనో, సినిమా సీన్ లాగా మరుక్షణం అద్భుతాలు జరగవు. అది సినిమాల్లో జరుగుతుంది. ఒక హీరో నిన్నటి దాకా పాపం నిరుపేదగా ఉండి కష్టాల్లో ఉంటే మన్నాటి కోటీశ్వరుడు అయిపోతాడని చెప్పిన. అది జీవితంలో జరగదు. మన పునాదులు వేయాలి, కష్టపడాలి. కాబట్టి ఆ ఓపిక ఉండాలి అని చెప్పంటే మీరు ఒక నిర్దిష్టమైన మార్గాన్ని, నమ్మదగిన మార్గాన్ని, నా జీవితం బాగుపడుతుంది, నాకు అవకాశం దొరుకుతుంది, నమ్మకం కలిగించే మార్గాన్ని చూపెట్టాలి. నిరంతరం కొంత ఓర్పు, కష్టపడే తత్వము, నైపుణ్యము, ఇవి లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. వ్యక్తికి కానీ సమాజానికి కానీ గుర్తు చేయాలి. ఈ రెండు చేసే బాధ్యత రాజకీయ వ్యవస్థది, పౌర సమాజానికి, సమాజంలో కాస్త కూస్త పలుపడిన వాళ్ళది. మనం ఆ పని చేయకుండా యువతను పట్టుకుని నువ్వు పరిష్కారం చూపెట్టని చెప్పంటే అది సరైనది కాదు. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పేరుని అనౌన్స్ చేసిన వెంటనే గంటల్లోనే, ఆల్మోస్ట్ ఒక 3 days లోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా సోషల్ మీడియాలో వచ్చింది. గతంలో ప్రతిసారి ఒక మాట చెప్తుండేవాడు, శ్రీలంకలో వచ్చింది, బంగ్లాదేశ్ లో వచ్చింది, నేపాల్ లో వచ్చింది, అలాంటి జెన్సిమ్ ఉద్యమము, యువత రోడ్ల మీదకి వస్తారు అనేది. ఇది నెక్స్ట్ అటువైపు టర్న్ అవ్వకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏముంటాయి సార్? నేను గమనించుంటాను, మీరు గత కొద్ది సంవత్సరాలుగా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంక్లూజివ్, సస్టైన్డ్, హై ఎకనామిక్ గ్రోత్, అందరినీ కలుగుపోయి అందరికీ భాగస్వామ్యం ఉండేటువంటిది, దీర్ఘకాలం కొనసాగేది సస్టైన్, అత్యధిక స్థాయిలో ఆర్థిక ప్రగతి. ఇంక్లూజివ్, సస్టైన్డ్, హై అంటే ముందు సస్టైన్డ్ హై గ్రోత్ కావాలని చెప్పంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వాలకి. ప్రభుత్వాలు దివాలా తీసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం చూస్తున్నాం. ఉన్న డబ్బంతా విచ్చలవిడిగా తాత్కాలికమైన అవసరాలకో, రాజకీయ అవసరాలకో, దుబారాకో ఖర్చు పెట్టేసి రేపు పొద్దున్న డబ్బులు లేవని చేతులు ఎత్తేసి
పిల్లల మీద అప్పుల భారాన్ని పెంచి ఆస్తులు పెంచకుండా, నైపుణ్యాన్ని ఇవ్వకుండా, సంపాదించే శక్తిని ఇవ్వకుండా, ఉపాధి కల్పన చేయకుండా ఉంటే మొత్తం వ్యవస్థ గల్లంతైపోతుంది. రెండోది, మీరు ఏ కుటుంబమైనా చూడండి. ఏదో లాటరీలో లేకపోతే రియల్ ఎస్టేట్ పక్కన పెట్టేయండి. కానీ ఏ కుటుంబమైనా బాగుపడ్డారో ఒక తరం కాలంలో, ఉమ్, ఒక సామాన్య కుటుంబం నుంచి మధ్యతరగతి యుగ మధ్యతరగతికి ఎదిగారు అని చెప్పంటే నా కుటుంబంతో సహా ఏ కుటుంబం అయినా సరే. ఎక్కడ జరిగింది అది? మంచి ప్రమాణాల విద్య. అంటే ఊరికి ఉత్తుత్తి విద్య కాదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ కావటం, 90% మార్కులు రావటం కాదు, ఉమ్, ఉమ్. డిగ్రీ కాగితం రావటం కాదు. నిజమైన నైపుణ్యం, నిజంగా ఉపయోగించే శక్తి, మనం తెలుసుకున్నదాన్ని ఉపయోగించే శక్తి సమాజంలో సమస్యల పరిష్కారం కోసం ఏ పిల్లలకు అబ్బిందో ఆ పిల్లలు, ఆ కుటుంబాలు బాగుంటాయి. ఈ యువత ఏ పాపం ఎరగకుండా, యువత తప్పు కాదు అది, పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారు తల్లిదండ్రులు, ఆ పిల్లలు కష్టపడి బండి పుస్తకాలతో వెళ్తున్నారు, చదువుతున్నారు, మరి రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో చేరుతున్నారు, చాలా స్ట్రెస్గా అనుభవిస్తున్నారు, చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కానీ బట్టి పట్టడం, కాపీ కొట్టడం తప్ప పిల్లల మేధస్సు వికసించి నైపుణ్యాన్ని ఇచ్చే విద్య అందటం లేదు. సమాజంలో అందరికీ అవకాశం రావాలంటే అతి కీలకమైన అంశం. ఇప్పుడు చైనా లాంటి దేశం సాధించిన అంశం ఏంటంటే ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యాన్ని 10-11 తరగతుల లోపల అందించారు. ఖచ్చితంగా ఆ మాట నేను స్పష్టంగా చెప్పగలను. మన దేశంలో 100కి 10-15 మందికి, 20 మందికి అందుతుంది. ఆ 80 మంది సంగతి ఏమిటి? కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది ఉన్న డబ్బులతోనే, పెడుతున్న ఖర్చుతోనే మంచి ప్రమాణాల విద్యని, నైపుణ్యాన్ని ప్రతి బిడ్డకి, డబ్బులున్న బిడ్డలకు కాదు, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కాదు, ఖరీదైన ఫీజులు కట్టే స్కూళ్ళకు ఉన్న వాళ్ళకి కాదు, ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు ఉపయోగపడే విద్య. మంచి ఆరోగ్యానికి మన దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో. కొన్ని అడపాదడపా చేస్తున్నా కానీ ఒక సమగ్రమైన విధానం లేదు. చిన్న పట్టణాల అభివృద్ధి. చిన్న పట్టణాలు లేకపోతే అంతా హైదరాబాదు, బెంగళూరు, ముంబై, చెన్నై అన్నట్టయితే ఎంతమంది రాగలరు ఇక్కడికి? ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో జీవితంలో నరకం అనుభవిస్తున్నారు పాపం. సంపాదన, ఆదాయం తక్కువ ఉండి, దూర ప్రాంతాల నుంచి ఒంటరిగా వచ్చి కుటుంబం కూడా లేకుండా, రెక్కాడితే కానీ డొక్కాడక, రేపొద్దున ఒకరోజు పని లేకపోతే పస్తులుండి, ఒకరోజు జబ్బు చేస్తే సంక్షోభంలోకి వెళ్ళి, మరి ఎక్కడో దూరాన మారుమూల ఉంటూ రోజు 15-20 కిలోమీటర్లు అటు ఇటు ప్రయాణం చేస్తూ నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ రాలేని వాళ్ళు మరి అక్కడ ఆర్థికంగా అవకాశాలు కల్పించకపోతే ఎట్లాగా? కాబట్టి పెద్ద ఎత్తున చిన్న పట్టణాల అభివృద్ధి. ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి అంటే నాకు ఇష్టం. నేను హైదరాబాద్ వాసిని. మనందరం హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ పేపర్లు చూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ అన్నారు, మరొకటిన్నారు, ఏదో చేస్తారు, కొన్ని మంది బాగుంటాయి, కొన్ని బాగుండవు, పక్కన పెడదాం. ఇది వద్దని నేను అంటలే. కానీ మన దృష్టి చిన్న పట్టణాల మీద, 50,000 జనాభా, 30,000 జనాభా, 1,00,000 జనాభా లోపల ఉన్న వాటిని, అక్కడ మంచి మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధికి ఏర్పాట్లు చేసి అక్కడ ఉపాధి కల్పన చేస్తే కోట్లాది మంది సామాన్య కుటుంబాలకి గౌరవప్రదమైన జీవితము, సంఘటిత రంగంలో స్థానం లభిస్తాయి. ఆ తర్వాత మహానగరాల్లో ఈ బతుకు నరకం కాకుండా వలస వచ్చిన వాళ్ళకి కానీ, పేదలకు కానీ, మధ్యతరగతికి కానీ, మనకి ట్రాఫిక్ కానీ, లేకపోతే పొల్యూషన్ కానీ, లేకపోతే మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వర్షం వస్తే వరదలు రాకుండా ఏర్పాటు చేయడం, ఇవి చేయడం. కొద్ది మేరకైనా చట్టబద్ధ పాలన. నిన్న మధ్య చూసాం, బడితున్నవాడిదే బర్రె, మరి సంపన్న కుటుంబాలు, అధికారం ఉన్నవాడితే వాడికి ఏం జరుగుతున్న భావం ప్రజల్లో ప్రబలిపోయింది. ఇది వాస్తవం కూడా. అలా కాకుండా ఒక్కరోజు అద్భుతాలు చేయలేకపోయినా కూడా చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, సామాన్యుడికి రక్షణ ఇస్తుందన్న విశ్వాసం కలిగించే ఏర్పాట్లు. ఇందుకోసం ప్రభుత్వాలు ఎన్నుకునేది. ఇవి చేయండి, వేగంగా చేయండి, పద్ధతి ప్రకారం చేయండి, ప్రజలు విశ్వసించతగ్గ చేయండి. అప్పుడు ప్రజలకి ఇదిగో మీకు ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ అన్నది, మీ జీవితం రేపొద్దున అందంగా ఉంటుంది. ఒక్కరోజున అద్భుతాలు జరగవు. కష్టపడకుండా మన సమాజంలో, సంస్కృతిలో, మన ఇతిహాసాల్లో, మన నీతి కథల్లో చెప్పేది ఏమిటి? కష్టపడితే ఫలితం, కష్టే ఫలి అని చెప్పాను. కష్టపడితే ఫలితం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కష్టపడ్డా ఫలితం లేదన్న పరిస్థితి ఉన్నది. కాదు, ఫలితం వస్తుందని విశ్వాసాన్ని కలిగించండి. ఖచ్చితంగా మన సమాజంలో అద్భుతమైన విలువలు ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలే ఈ సమాజానికి గొప్ప ఆధారం అవుతారు. అంచేత మన ఎదురుగా బలమైన ఎజెండా ఉంది. దాని మీద అధికారంలో ఉన్నవాళ్ళు దృష్టి పెట్టలేదు, ప్రతిపక్షాలు దృష్టి పెట్టట్లా. అధికారంలో ఉన్నవాళ్ళు ఏదో మౌలిక సదుపాయాలు బాగా కల్పించండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేస్తాం, తీసుకురండి, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తాం, పెట్టుబడులు పెంచుతాం, సంతోషం, చాలా అవసరం. ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా అవసరం. కానీ అదొక్కటే చాలు. అందరినీ కలుపుపోయే అభివృద్ధి కావాలి. ప్రతిపక్షాలను కూడా అన్ని ఉచితంగా ఇస్తాం, అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం. రెండు పక్కలా కూడా చాలా దూరదృష్టి లేకుండా ప్రవర్తన చేస్తున్నారు. దాని నుంచి బయటపడి ఒక ఏకాభిప్రాయం రావాలి. ఇంక్లూజివ్ గ్రోత్,
అందరిని కలిగిపోయేటువంటి, అందరికి అవకాశాలను ఇచ్చేటువంటి, సమగ్రమైనటువంటి, వేగంగా జరిగేటువంటి, దీర్ఘకాలంగా నిలబడేటువంటి ఆర్థిక ప్రగతికి బాటలు వేసినట్టయితే ఖచ్చితంగా ఈ యువత ఈ దేశానికి ఒక గొప్ప వరం. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని వరం మన దేశంలో ఉంది. పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు అతి ఎక్కువ సంఖ్యలో ఉంది భారతదేశంలో. వాళ్ళని ఉపయోగించుకోకుండా మనం దుర్వినియోగం చేయడం ఈ సమాజం తప్పు, ఈ రాజకీయం, ఈ పరిపాలన తప్పు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువైపు వెళ్తుంది, ఎంతకాలం కొనసాగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.